అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. సమాధానకర్తయ్యకు దేవుడు నీకు తోడై ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి తోడుగా ఉన్నట్లయితే ఆ జీవితం ఎంత సంతోషకరంగా ఉంటుందో కదా. మన దేవుడు సమాధానానికి కర్త అనేటువంటి మాట మనం ఆలోచించినట్లయితే సృష్టికర్త అంటాం. అంటే సృష్టిని చేసిన వాడు, సమాధానానికి కర్త. ఆయన దగ్గర సమృద్ధి అయిన సమాధానం ఉంది. ఆయనే సమాధానానికి కర్త. ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానము అనేది ఈ రోజున అనేక మందికి అవసరం. మనలో తెలియని భయాలు ఉంటూ ఉంటాయి, వేదనలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. మనిషి యొక్క మనసుకు సమాధానము లేదు. ఈ రోజున ఒత్తిడితో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ఏదో తెలియనటువంటి భయముతో, ఆందోళనతో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. అన్నీ ఉంటున్నాయి, తినడానికి ఆహారం ఉంటుంది, వస్త్రం ఉంటుంది, చక్కటి కోట్ల రూపాయలు, లక్షల రూపాయల బిల్డింగుల్లో నివసిస్తున్నారు. కానీ మనిషి హృదయంలో మాత్రము సమాధానం అనేది ఉండటం లేదు. ప్రియదేవుని బిడ్డలారా, మనము నమ్ముకున్నటువంటి దేవుడు సమాధానానికి కర్త. ఆ సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటారని మాట్లాడుతున్నారు. ఒకవేళ నీలో కూడా సమాధానం లేదేమో, ఒకవేళ దేవుడు నీకు తోడుగా లేడేమో ఆలోచించు. ప్రభువా, నా చేయి విడిచిపెట్టకండి అయ్యా, నాకు తోడుగా ఉండండి ప్రభువా అని ఒక్కసారి ఆయన్ని వేడుకో. దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తారు. ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడు నీకు తోడై ఉంటే నీ బ్రతుకు సంతోషంగా మార్చబడుతుంది. సంతోషముగా నువ్వు జీవించగలుగుతావు. ఆయన నీకు సహాయం చేస్తారు. ఆ సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడై ఉండును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. అక్టోబర్ 3వ తారీఖులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనములు. ఈరోజు నీ బిడ్డల పనులు ప్రారంభిస్తూ ఉంటుండే వారి పనులకు మీరు తోడుగా ఉండి నీ బిడ్డల యొక్క ప్రతి అవసరమును కూడా తీర్చి, మరి తండ్రి, వారి ప్రయాణములకు, వారి పనులకు, వారి ఉద్యోగములకు, వారి వ్యాపారములకు మీ సహాయమును దయచేసి, అన్నిటి విషయంలో కూడా వారికి అభివృద్ధిని దయచేసి, ఇతర దేశాల్లో మరి నివసిస్తున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వారికి చక్కటి ఆరోగ్యాలు దయచేసి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరికీ సమాధానకర్త అయినటువంటి దేవుడవు నీవే కనుక మీ సమాధానము నీ బిడ్డలందరి హృదయములు కలుగును గాక. మీ తోడు వారికి అనుగ్రహించబడును గాక. ఈరోజంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండులాగున మీ సన్నిధి వారికి తోడుగా అనుగ్రహించమని యేసుక్రీస్తు వారికి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.